జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అష్టాదశ పురాణాలలో అధిక మాసానికి ఎలాంటి ప్రాధాన్యత చెప్పడం జరిగిందో, అష్టాదశ పురాణాలను ప్రమాణంగా తీసుకుంటే అధిక మాసంలో విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. అష్టాదశ పురాణాలలో ప్రధానంగా నారద పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే, నారద పురాణంలో అధిక మాసం విశిష్టత గురించి ఏం చెప్పారంటే, న అశ్వమేధ సహస్రేణ న రాజసూయ శతేన చ అధిమాస వ్రతైస్యైతాం కలం అర్హంతి షోడశీం అంటూ నారద పురాణంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, న అశ్వమేధ సహస్రేణ న రాజసూయ శతేన చ అంటే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కంటే, 100 రాజసూయ యాగాలు చేసిన ఫలితం కంటే అధిమాస వ్రతస్యైతాం కలాం అర్హంతి షోడశీం, అధిక మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే వచ్చే ఫలితమే ఎక్కువ ఉంటుంది. విష్ణుమూర్తిని అధిక మాసంలో పూజిస్తే వచ్చే ఫలితంలో 16వ వంతు ఫలితం కూడా 1000 అశ్వమేధ యాగాలు 100 రాజసూయ యాగాలు చేస్తే రాదు. అంటే వాటన్నిటికంటే అధిక మాసంలో విష్ణువుని పూజిస్తేనే ఎక్కువ ఫలితం కలుగుతుందని నారద పురాణంలో ఉన్న ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే పద్మపురాణంలో కూడా ఈ అధిక మాస విశిష్టతను గురించి కొన్ని శ్లోకాలు చెప్పారు. పద్మపురాణం ఏం చెప్తుందంటే, ఏకభుక్తేన నక్తేన తథైవాయాచితేన చ ఉపవాసేన కర్తవ్యో మలమాస ప్రయత్నత అంటుంది పద్మపురాణం. అధిక మాసాన్ని మలమాసం అంటారు. మలమాసం అంటే విసర్జించదగిన మాసం. వేటిని విసర్జించాలంటే శుభ కార్యక్రమాలను విసర్జించాలి. వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, గృహారంభం ఇటువంటి శుభ కార్యక్రమాలను విసర్జించి కేవలం జపాలు, హోమాలు, విష్ణు ఆరాధనలు ఇటువంటివి చేయాలి. అందుకే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పాటుగా మలమాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. పద్మపురాణంలో చెప్పిన ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఏకభుక్తేన నక్తేన తథైవాయాచితేన చ అంటే అధిక మాసంలో ఏకభుక్తం ఉన్నా, నక్తం ఉన్నా, అయాచితం ఉన్నా దానివల్ల ఉపవాసేన కర్తవ్యో మలమాస ప్రయత్నత, ఉపవాసం ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అంటే కేవలం ఒక పూట మాత్రమే ఆహారాన్ని స్వీకరించటం, పగలు ఆహారం స్వీకరించి సాయంత్రం ఆహారం స్వీకరించకుండా ఉండటం, లేదా నక్తం ఉండటం, లేదా పూర్తిగా ఉపవాసం ఉండటం, లేదా ఆహారం కోసం ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని స్వీకరించడం, దీన్ని అయాచితం అంటారు. వీటిలో ఏది ఆచరించినా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. అలాగే పద్మపురాణం ఇంకో శ్లోకం కూడా అధిక మాసం గురించి చెప్తుంది. ఆ శ్లోకం ఏంటంటే, భూశాయి బ్రహ్మచారీ చ మౌనవ్రత పరాయణ స్నాయీచ నియతో భూత్వా మాసమేనం నయతే బుధః అంటుంది పద్మపురాణం. అంటే అర్థం ఏంటంటే, భూశాయి బ్రహ్మచారీ చ మౌనవ్రత పరాయణ, పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసమైన అధిక మాసంలో ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తూ భూశయనం చేస్తారో అంటే నేల మీద నిద్రిస్తారో, అలాగే బ్రహ్మచారిగా ఉంటారో, బ్రహ్మచర్య దీక్ష పాటిస్తారో, మౌనవ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారో, స్నాయీచ నియతో భూత్వా మాసమేనం నయేద్బుధః వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం పొందుతారు. పుణ్యనది స్నానం చేసి ఈ విధులు ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. అలాగే పద్మపురాణం, స్కాంద పురాణం ఈ 2 పురాణాల్లో ఇంకొక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, మాసానాం ప్రవరో మాసః పురుషోత్తమ సూగ్నకః అస్మిన్ మాసే కృతం పుణ్యం కోటి కోటి గుణం భవేత్ అంటుంది పద్మపురాణం, స్కాంద పురాణం. అంటే అర్థం ఏంటంటే, మాసానాం ప్రవరో మాసః పురుషోత్తమ సంజ్ఞకః పురుషోత్తమ మాసంగా పిలువబడే అధిక మాసంలో ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో, జపాలు చేస్తారో, దానాలు చేస్తారో, స్తోత్రపారాయణలు చేస్తారో, అస్మిన్ మాసే కృతం పుణ్యం కోటి కోటి గుణం భవేత్ వాళ్ళకి మామూలు సమయంలో కంటే 1,000,000 రెట్లు విష్ణుమూర్తిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుందని పద్మపురాణం, స్కాంద పురాణం ఈ 2 పురాణాల్లో చెప్పిన ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే నారద పురాణంలో ఇంకొక అద్భుతమైన శ్లోకం ఏం చెప్తుందంటే, యాదృశి జాహ్నవీ గంగా సరితాం ప్రవర స్మృత తాదృశ సర్వమాసానాం ప్రవరో జ్యేష్ఠాధికో నృప అంటూ నారద పురాణంలో ఇంకొక అద్భుతమైన శ్లోకం చెప్పారు.
ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే యాదృశీ జాహ్నవీ గంగా సరితాం ప్రవరాస్మృత అంటే నదులన్నింటిలో గంగా నది ఎంత శ్రేష్టమైనదో చాంద్రమాస మాసాలన్నింటిలో కూడా అధిక మాసం అంత శ్రేష్టమైంది, అందులోనూ అధిక జ్యేష్ఠమాసం ఇంకా శ్రేష్టమైంది. అందుకే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్పారు, జ్యేష్ఠాధికో నృప అన్నారు. అధిక మాసాల్లో కూడా అధిక జ్యేష్ఠమాసం చాలా గొప్పది. దానికి కారణం ఏంటంటే తాదృశ సర్వమాసానాం ప్రవరో జ్యేష్ఠాధికో నృప. అధిక జ్యేష్ఠమాసంలో ఎవరైతే విష్ణు నామస్మరణ చేస్తారో వాళ్ళకి గంగా నదిలో ఎల్లవేళలా స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందని నారద పురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. గంగా నదిలో స్నానం చేసి సర్వ పాపాలు పోగొట్టుకున్న ఫలితం రావాలంటే కేవలం అధిక జ్యేష్ఠ మాసంలో విష్ణు నామస్మరణ చేయండి, దానివల్ల అంత అద్భుత ఫలితం కలుగుతుందని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన కేనోపనిషత్తులో చాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి శాంతి మంత్రాలలో ఉన్న వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఇరవై 24 గంటలు మీరు కృష్ణుడితో ఉన్నారు. అదే స్మరణ. నా తెల్లవారుజామున మీరు చల్ల చిలుకుతున్న సవ్వడితో నేను నిద్రలేస్తాను. ఇక్కడ పొద్దున్నది అప్పుడు మీ నోట కృష్ణగీతాలు వస్తున్నాయి. ఏ పని చేస్తున్నా కృష్ణ కృష్ణ కృష్ణ, అది తప్ప మరొకట్లేదు. కానీ కృష్ణుడు మీలోనే ఉన్నాడు. నిజంగా ఇక్కడ తిరుగుంటే అప్పుడప్పుడు కనబడేవాడు, ఇక్కడ తిరగట్లేదు కనుక ఎప్పుడు మీలోనే ఉన్నాడు. కనుక వియోగంలో యోగం గట్టిగా ఉంటుంది. ఇది గొప్ప రహస్యం. సంయోగంలో ఎదురుగా కనబడుతుంటాడు, వియోగంలో చింతన రూపంలో మనస్సులో ఉంటాడు. ఆయన అసలు చిరునామా హృదయం కనుక చింతన చేసే హృదయానికి మరింత దగ్గర అవుతాడు కనుక తద్రూపంలో అంతర్యామిగా ఉన్నవాడు తానే అని మీకు చెప్పడానికే నన్ను పంపించాడు అన్నారు ఇక్కడ. ఇది గ్రహించి ఆ గోపికలు సంచరించిన మట్టిని ఒంటికి పూసుకుని వెళ్ళిపోయాడు మహానుభావుడు. తర్వాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ వచ్చాడండి ఇక్కడ. ఆ రాగానే ఇంకా నంద యశోదల ఆనందం పట్టలేం, ఇంకా గోపకాంతల ఆనందం చెప్పలేం. వాళ్ళని అనుగ్రహించి ఒక పూర్ణిమ నాడు ఆ పూర్ణిమ కూడా అథ రాత్ర్యాం హరిసాక్షాత్ కార్తిక్యాం రాసమండలే గత్వా ననాద మురళీం గోపీభి రాధయా సహా. ఒక కార్తీక పూర్ణిమ నాడు ఆయన బృందావనంలో ఒక దివ్యమైన కల్పవృక్షపు నీడలో వేణునాదం చేసి ఏ గోపికలను దరచుకున్నాడో గోపిక జీవుని ఆకర్షించిన కృష్ణుడు తన వైపులాగి రాధాసహితంగా వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు. ఎంతమంది గోపకాంతలు ఉన్నారో అంతమంది కృష్ణమూర్తులు ధరించి ఆ మహానుభావుడు రాసలీల ప్రారంభిస్తున్నాడు. అద్భుతమైన రాసలీల వైభవం మునుపు వర్ణించిన విధంగానే జరుగుతున్నది. బృందావనంచ పులినం వనాన్యుపవనాని చ పశ్యన్ గోపీ గణైస్సార్ధం గిరిం గోవర్ధనం యయౌ గోపీనాం శతయూథానాం. ఇలా వందలాది వేలాది గోపికల యూధములతో కలిసి విహరిస్తున్నాడు. అలా గోవర్ధనగిరిలో తిరుగుతూ అక్కడ కొంత దూరంలో రోహితాచల పర్వతం వద్దకు వచ్చాడు. అప్పుడు ఏం చేశారంటే గోపకాంతలు తిరుగుతున్నవాడు వాళ్ళని అలా విడిచిపెట్టి రాధాదేవితో సహా వచ్చాడు. కేవలం రాధాకృష్ణులు మాత్రమే రోహితాచలం అనే పర్వతం వద్దకు వెళ్ళారండి. ఆ పర్వతంపై బక్క చిక్కిపోయి శల్యావశిష్ఠుడైన ఒక ఋషి ఉన్నాడు. రాధాకృష్ణులు మాత్రమే వాళ్ళ వద్దకు వెళ్ళారు. చూస్తుంది ఎవరైనా అని, చూడు ఇతన్ని అనుగ్రహించడానికి నేను వచ్చాను ఇక్కడికి, నిన్ను కూడా తీసుకొచ్చాను. వాళ్ళకి సబ్జెక్ట్ అక్కర్లేదు, వాళ్ళు అక్కడ ఉండని మన అంతర్ధానం అయిపోయి దుఃఖిస్తుంటారు, కొంచెం దుఃఖించారు, మళ్ళీ వెళదాం. ఇతన్ని మనం అనుగ్రహించాలి. ఎన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాడు తెలుసా, మన కోసం చేస్తున్నాడు, మనల్ని ధ్యానిస్తూ తపస్సు చేస్తున్నాడు ఇతడు. బహుకాలం నిరన్నం నిర్జలం శాంతం, అటువంటి వాడి తపస్సు చేస్తున్నాడు మన కోసం. అతన్ని అనుగ్రహించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి లెమ్మని చెప్పాడు. ఆయన పేరు రుభు మహర్షి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. కావలసిన వయసుకు వివాహం కాక వయస్సు మీద పడుతున్నటువంటి ప్రభావరీత్యా ఏ దేవుణ్ణి
ఏ విధంగా కొలిచినట్లయితే త్వరగా వివాహం అవుతుంది అనే ఆలోచన కూడాను వస్తోంది సాంప్రదాయ రీత్యా. బుధవారం నాడు గణేశుని విగ్రహాన్ని 108 బిందెల నీటితో అభిషేకం చేసి గణేశుని యొక్క ప్రతిమ పైనుంచి కింద వరకు ఎంతైతే పొడుగుంటుందో అంత పొడుగు లెక్క వేసి పూల దండను గణేశునికి అమర్చి కొబ్బరికాయ కొట్టి 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి వివాహం కావలసినటువంటి యువతి యువకులు ఎవరైనా సరే నమస్కారం చేసి 21 గుంజిళ్ళు తీసి గనక గణేశుని గనక ప్రార్థన చేసినట్లయితే గణేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత త్వరగా వివాహం అవ్వటానికి ఆస్కారాలుంటాయి. వివాహరీత్యా సంభవించేటువంటి వివిధ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అందుకు మహానుభావుడు సుందరాతి సుందరుడయ్యాడు సుందరకాండలో. ఆ ఆత్మాన్వేషణమునందు నిమగ్నమైనటువంటి యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు మహర్షి. పైకి హనుమ యొక్క వర్ణన, ఆంతరమునందు ఆత్మాన్వేషణమునందు మగ్నమైనటువంటి యోగి యొక్క స్థితిని చూపిస్తారు. ఇంత ఆలోచించి సీతమ్మ దొరక్క వెతికి 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 ఎలా ఉండాలి సీతమ్మ అని అనుకున్నారంటే, ఆ తల్లి ఉండవలసినటువంటి తీరు తదున్నసం పాండురదంతమవ్రణం, ఎత్తైనటువంటి ముక్కుతో ఉంటుంది. ఆయన చూశారా సీతమ్మని? చూడలేదు. కానీ సాముద్రికంలో మా తల్లి అంత గొప్పగా ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తెల్లని దంతపంక్తితో ఉంటుంది. అవ్రణం, ఆవిడ శరీరం మీద ఎక్కడా కురుపులు కానీ మచ్చలు కానీ ఉండవు. అవ్రణం శుచిస్మితం, చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అంత కష్టంలో ఉన్నా సరే ఆ చిన్న చిరునవ్వు మాత్రం ఆవిడ ముఖం మీద పోదు. శుచిస్మితం పద్మపలాశలోచనం, పద్మముల వంటి కన్నులతో విరాజిల్లుతుంటుంది. ద్రక్షేతదార్యావదనం కదాన్వహం, అటువంటి నా తల్లి ముఖాన్ని నేను ఎప్పుడు చూడగలుగుతాను? ప్రసన్నతారాధిపతుల్య దర్శనం, ఆ దర్శనం నా మనసుకు ఎటువంటిది అంటే, పూర్ణచంద్రబింబాన్ని చూస్తే మనసు ఎలా రంజిల్లుతుందో, ఎలా శాంతి పొందుతుందో, ఎలా సంతోషిస్తుందో, అలా నా వరకు నాకు నా తల్లి యొక్క ముఖం కనపడమే పూర్ణచంద్రబింబ దర్శనంతో సమానం. ఎందుకంటే లోకంలో అపై దీక్షితుల వారు 3 వస్తువుల్ని నిర్ధారణ చేశారు. ఈ 3 వస్తువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రయత్నపూర్వకంగా మనం మనసుని ఉంచక్కర్లేదు, ఆ వస్తువులే మన మనస్సుని లాగేసుకుంటాయి. అటువంటి వాటిలో మొట్టమొదటిది ఏది అంటే పూర్ణచంద్రబింబం. పూర్ణచంద్రబింబం మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగుతుంది. రెండవది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళాడనుకోండి, మన ప్రయత్నం అక్కర్లేదు, మన మనసుని సముద్రం లాగేస్తుంది. దాని మీద అత్యంత సంతోషంతో మనసు లగ్నమైపోతుంది. అలాగే మూడవది ఏనుగు. ఏనుగు వంక చూస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా కన్ను కదపలేరు. ఆ ఏనుగు వంక చూసి మురిసిపోతారు. అందుకే వినాయకుడు ఏనుగు ముఖంతో ఉంటాడు. ఏనుగు ముఖంతో ఉండి అందరి మనసులు తాను ఆకర్షిస్తాడు. కాబట్టి ఆయన షోడశనామ స్తోత్రం ఆయన ముఖవైభవంతో ప్రారంభం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. సుముఖం అంటే ఏనుగు ముఖం అని కాదు దాని అర్థం. అందరి మనసులు తాను లాగుతాడు. మిగిలిన వాళ్ళ దగ్గర మన మనసు మనం పెట్టాలి. వినాయకుడి దగ్గర అలా అక్కర్లేదు. ఆయనే మన మనసు లాగి నీ మనసు నా దగ్గర పెట్టావని ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అందుకని సుముఖుడు. అలా అటువంటి నా తల్లి యొక్క ముఖమండలం ఎప్పుడు దర్శనం అవుతుందో, చిట్ట చివరికి ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదనేటటువంటి బాధతో
శరీరమే విడిచిపెట్టేద్దామనుకున్నటువంటి హనుమ శరణాగతి మార్గాన్ని అవలంబించారు. శాస్త్రంలో శరణాగతి అనేటటువంటిది ఎంత గొప్పదో నిరూపణం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:44 తిథి తదియ రాత్రి 9:20 వరకు, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 12:58 వరకు, వర్జం ఉదయం 8:50 నుంచి 10:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:40 వరకు, అమృతకాలం రాత్రి 7:36 నుంచి 9:23 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకౌరుకరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం, ప్రదోషం కూడా ఉంది. బుధవారం కాబట్టి ఉదయం రామాయణ పారాయణ చేసుకోవడం. రామాయణంలో బాలకాండలో 1వ సర్గ, దాన్నే బాలరామాయణం అని కూడా అంటారు. అది మొత్తం రామకథని నారదుడు వాల్మీకి చెప్పిన ఘట్టం. సుమారుగా 100 శ్లోకాల దాకా ఉంటాయి. వాటిని మనం పిల్లల చేత పారాయణ చేయించినట్లయితే వారిలో సద్బుద్ధులు ఏర్పడతాయి. సజ్జనుడు ఒకడున్న ఆ ప్రాంతాన్ని కాపాడేస్తాడు, దుర్జనుడు ఒకడున్న ఆ ప్రాంతమంతా విధ్వంసం అయిపోతూ ఉంటుంది. అందుకని సజ్జనులు ఉండాలి. ఆ సజ్జనుల యొక్క ఉనికి సమాజానికి శ్రేయస్కరం కాబట్టి మనం అటువంటి పిల్లలను తయారు చేయాలి. దానికి రామాయణ పారాయణ అవసరం. అలాగనే హయగ్రీవుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం, శ్రీ హయగ్రీవాయ నమః అనుకోవడం చాలా మంచిది. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి స్మరేత్. హయగ్రీవ 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 అనుకుంటే చాలట. ఏమవుతుంది? సకల పాపక్షయం అవుతుంది. అంతేకాదు అతని వాక్కు గంగా ప్రవాహంలాగా విస్తరిస్తుంది. కాబట్టి విద్యలన్నిటినీ కూడా మనం పొందడానికి హయగ్రీవుని పూజించుకోవడం మంచిది. ఆయనకి నైవేద్యం చేసేటప్పుడు కూడా పెసలతో చేసిన పాయసాన్ని నివేదన చేయాలి. దానికి పేరే హయగ్రీవం, పిండి వంట అనమాట. హయగ్రీవం అనే పిండి వంట ఆయనకి ఇష్టం. దాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది, విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం పెసలతో, కేజీంపావు పెసలతో ఆ రుద్రుణ్ణి, శివుణ్ణి పూజించుకున్నట్లయితే వారికి బుధగ్రహ దోషాలు తొలగడంతో పాటుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం సమకూడుతుంది. ఆ పెసలను పూజ అయిపోయిన తర్వాత ఆవులకు పెట్టడం మంచిది. నేటి ఆణిముత్యాలు. జ్ఞానికి కష్టసుఖాలు రెండూ సమానమే. రాజసూయ యాగం చేయటానికి తగిన సామగ్రిని సిద్ధం చేసుకోసాగాడు. సహదేవుణ్ణి మంత్రులను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు.
రాజసూయ యాగం కోసం ముందుగా బ్రాహ్మణులు ఏమి చెప్తారో అలా చేయండి. యాగానికి కావలసిన సామగ్రి, ఉపకరణాలు, మంగళద్రవ్యాలు సిద్ధం చేయండి. అలాగే దౌమ్య మహర్షి చెప్పినట్లుగా యజ్ఞానికి కావలసిన వస్తువులను కూడా సిద్ధం చేయండి. లభించినట్లుగా మీ సేవకులను వినియోగించి సిద్ధం చేయండి. ఇంద్రసేనుడు, విశోకుడు, అర్జున సారథి అయినటువంటి పురుడు మొదలైన వారు అన్నం మొదలైన పదార్థాలు ఏర్పాటు చేసేలాగా చూడండి. బ్రాహ్మణులు ఏమి తినాలని ఇష్టపడతారో వాటన్నిటినీ ఏర్పాటు చేయండి. వారి మనసుకు సంతోషం కలిగించండి అన్నాడు. ఆ మాటలు ఇంకా పూర్తి కాలేదు. వెంటనే సహదేవుడు, మహారాజా, ఆ ఏర్పాట్లన్నీ అయిపోయాయి, ఎప్పుడో చేసేసాం మేము, అంతా సిద్ధంగా ఉంది. అసలు నువ్వు దీన్నేది పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకుంటున్నావు? యజ్ఞానికి కావలసిన పదార్థాలు ఏమిటి, ఇస్తరాకులు ఏమిటి, ఇదంతా ఎందుకు చెప్తున్నావు? నువ్వు మహారాజా అయిన వాడి, నువ్వు ఇవన్నీ చెప్పకూడదు. మేము ఉండేది ఎందుకు? మేము చేస్తాం కదా. ఎన్ని ఇస్తరాకులు వేశారు, ఎన్ని లోటాలు, బంగారు లోటాలు పెట్టారు, ఇవంతా ఎందుకు? ఏ ఏ రూములో ఎవరెవరికి అన్నీ మేము చూసుకున్నాం. ఏ ఏ రూములు ఎవరెవరికి కావాలా, ఏ ఏ భవనాలు అన్నీ అన్నీ సిద్ధం చేశాం. మీకెందుకు? అన్నీ కాదు, వాళ్ళకి వంటకాలు సిద్ధం. మీరెందుకు? మీరు ఊరికే ఉండండి, మీరు యజ్ఞ దీక్ష తీసుకోండి, అంతా సిద్ధంగా ఉంది. గాబరా పడద్దండి. ప్రతి చిన్న విచారానికి వస్తున్నారు మీరు. వద్దు, మాకు అవమానం అవుతుంది, మేమెందుకు ఉండేది పని లేక అని అన్నాడు. అప్పుడు అక్కడి వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి వచ్చేశాడు. ఆయన కూడా, ఆయన రాజసూయ యాగానికి ప్రధాన ఋత్విజుడయ్యాడు. వారందరూ రూపం ధరించిన వేదాల్లాగా ఉన్నారు, వేదమూర్తుల్లాగా ఉన్నారు అందరూ. వ్యాస మహర్షి స్వయంగా యాగానికి తానే బ్రహ్మగా ఉండటానికి ఒప్పుకున్నాడు. తర్వాత యాగంలో సుసామగానం కోసమని ధనంజయ గోత్రీయులైనటువంటి బ్రాహ్మణులు నియమించబడ్డారు. యాజ్ఞవల్క్యుడు అధర్యువు అయ్యాడు. వసువు కుమారుడైనటువంటి పైలుడు దౌమ్యుడితో కలిసి హోత అయ్యాడు. వీరి పుత్రులు, శిష్యులు, మిగిలిన వేదాంగవేత్తలందరూ యాగంలో ప్రధానమైన ఋత్వికులయ్యారు. అందరూ పుణ్యావాచనం చేసి శాస్త్రవిధి ప్రకారంగా యజ్ఞాలను పవిత్రం చేశారు. యజ్ఞశాల అంతా పవిత్రం చేయాలి కదా, యజ్ఞశాలను పవిత్రం చేశాడు. అంతా చేశారు. యజ్ఞం చేయటానికి అనుకూలం చేశారు. శిల్పులందరూ రాజుగారి ఆజ్ఞానుసారంగా రాజ్యంలో దేవమందిరాల వంటి మందిరాలను నిర్మించారు. కృతకమైనటువంటివన్నీ కూడా దేవదేవ మందిరాలు. అవి విశాలంగా ఉన్నాయి, సుగంధ పరిమళాలతో నిండి ఉన్నాయి. ధర్మరాజు ఏర్పాట్లన్నీ చూసుకొని అందరి దగ్గర వెళ్ళేది, శిల్పుల దగ్గర, ఈ స్తంభం ఇట్లా పెట్టు, నువ్వు ఎందుకయ్యా వచ్చావు ఇక్కడికేం తీసుకుపోవటం, మళ్ళీ లేచి రావటం, ఈ తోరణం ఇట్లా కట్టు ఉన్నది. అయ్యా మహానుభావ, నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వస్తే మాకు తోరణం కట్టడానికి అయ్యలేదు, మళ్ళీ తీసుకుపోయి కూర్చోబెట్టడం. ఈ ఏర్పాట్లన్నీ చూసుకున్నాడు. తాను వెళ్ళేది, చూసుకునేది, అన్ని దాండ్లకు తాను చేయి పెట్టేది, అన్ని దాండ్లకు తల వేసేది. తట్టుకోలేక భీముడు ఎత్తకపోతా నిన్ను ఇంకా రావద్దును అన్నాడు. అంటే అంత తృప్తిగా ఉండేవారు. అందరూ తృప్తి చెంది వెంటనే సహదేవుణ్ణి పిలిపించి, సహదేవా, రాజులను ఆహ్వానించటానికే సమర్థులైన దూతలను పంపు అని ఆజ్ఞాపించాడు. నేను అప్పుడే చేసేసాను, దాన్ని చెప్పాల్సిన పని లేదు. ఏంట్రయ్యా, నేనేది చెప్పాల్సిన పని లేదా? అసలు అన్నీ మీరే చేసేస్తున్నారు. అన్నీ చేసేసాము. నువ్వు మహారాజు కదా, మంచి మహారాజు కూర్చోబెడుతున్నారు ఎప్పుడు నన్నే మీరు. నేను కూడా చేస్తాను. సహదేవుడు ఆ మాటలు విని వెంటనే దూతన్నంతా మళ్ళీ పిలిపించాడు. ధర్మరాజు వారితో, దూతల్లారా, ఆయన ఎదురు చెప్తున్నారు, మీరే చెప్పండి, ఇంక నేనేం చేస్తు, నేను చెప్పాను, అయినా మీరే చెప్పండి. దూతల్లారా, మీరు ఆయా దేశాలకు వెళ్ళి అక్కడి రాజులను యాగానికి ఆహ్వానించండి. అప్పుడే వెళ్ళారు స్వామి, మేము కూడా వెళ్ళమంటారా? వెళ్ళారా? ఓ అయితే సరే. బ్రాహ్మణులు, ధనవంతులు అందరినీ కూడా పిలవండి. పిలిచేశాము స్వామి అప్పుడే అని ఆజ్ఞాపించాడు.
ఏమిటి ఆజ్ఞ చేసేది, నేను అంతా అయిపోయింది. ఇదే మాటను సహదేవుడు కూడా వారితో అన్నాడు. అయ్యో ఎన్ని మాటలు చెప్పేది, ఆ పని దూతలు చక్కగా చేశారు, అందరినీ ఎంతో ఆదరంతో పిలిచారు, అయిపోయింది అది ఆ పని. ఏదైనా ఇంకేదైనా కొత్త పని చెప్పు. కొత్తది ఏది ఎత్తుకొని చెప్పినా అయిపోయిందంటారా మీరు? చాలామందిని తమ వెంట తీసుకొని వచ్చారు, అప్పుడే వచ్చేశారు కూడా, చూడండి వచ్చారు. నేను ఇంకా ఇప్పుడు ఆజ్ఞ ఇస్తున్నా, అప్పుడే వచ్చేసారా వీళ్ళు? వచ్చేశారు. తమ యాగంతో సంబంధం గల వారిని అందరినీ తీసుకొని వచ్చేశారు. కాదు ఇప్పుడే నేను చెప్తున్నారు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, 3 రోజుల కిందట చెప్పింటే బాగుండు, అందుకని వచ్చేశారు ఇప్పుడే. ఏ ఒక్కరిని మర్చిపోలేదు, అందరినీ. వాళ్ళని పిలిచారా, పిలిచాం. వీళ్ళని పిలిచారా, పిలిచాం. వాళ్ళని పిలిచారా, వాళ్ళు అప్పుడే వచ్చారు. వీళ్ళని పిలిచారా, వాళ్ళు 3 రోజులైంది వచ్చి ఇక్కడే పడుకున్నారు. యాగమంటపం అంతా ఋత్వికులతో నిండి కళకళలాడుతోంది. వాళ్ళు వచ్చారా, వచ్చారు, చూడు అక్కడ తిరుగుతున్నారు చూడండి, వాళ్ళే మీకు వచ్చి నమస్కారం చేశారు కదా, మీరు చూడలేదు. అవునా, వచ్చారా? వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు? వాళ్ళు నిన్న వచ్చారు, వాళ్ళు మొన్న వచ్చారు, నేను క్యూలో నిల్చొని నమస్కారం చేశారు కదా, మళ్ళీ ఇంకేమిటి అడుగుతారు మీరు? అవునా, అందరూ వచ్చేసారా? మంచి సమయం చూసి యుధిష్ఠిరకి యజ్ఞ దీక్ష ఇచ్చారు. నువ్వు దీక్ష ఒకటి మాత్రం తీసుకుంటే చాలు, మిగతాదంతా మేము చూసుకుంటాం. దీక్ష తీసుకొని దోమిడి ఏం చెప్తారో, ఎక్కడ కూర్చోంటే అక్కడ కూర్చో, ఎక్కడ లేవంటే అక్కడ, ఇంత మాత్రమే నువ్వు పెట్టుకో, మిగతాదంతా మేము చూసుకుంటాం. ధర్మరాజు వేల కొద్ది బ్రాహ్మణులతో కలిసి ప్రధాన యజ్ఞశాలలోకి అడుగుపెట్టాడు. అది వైభోగం కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది. ఆ వైభవం అసలు మనం అనుకుంటే మనకు ఉండే దరిద్రం పోతుంది. ఆ యజ్ఞం మనం చూసినంతగా ఉంటుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి యజ్ఞం. మన చిన్న చిన్న యజ్ఞాలకే తోరణాలు కడితే మనం 4-5 ఒక 10-12 కుండాలు వేసుకుంటే అతిరుద్ర యజ్ఞమే భయంకరంగా ఆనందంగా ఉంటుంది, కైలాసం దిగి వచ్చినట్టుగా. ఇంకా అది ఎట్లా ఉంటుందండి చెప్పండి, రాజసూయ యాగం అంటే. ఆ సమయంలో ఆయన వెంట తన 4 సోదరులు ఉన్నారు. అడిగాడు, వాడు నకులుడు ఉన్నాడా? ఇక్కడే ఉన్నాను. సాదే ఇక్కడే పక్కలో ఉన్నా. అందరూ ఉన్నారా? అసలు నువ్వు ఆ దోమ్యుడు మంత్రాలు చెప్తున్నాడే, ఆ మంత్రాలు నువ్వు చెప్పు. జ్ఞాతులంతా ఉన్నారా? ఉన్నారు, వెనకలు ఉన్నారు. మిత్రులు ఉన్నారా? అదో ముందు తట్టే పోతున్నారు. మంత్రులు ఉన్నారా? ఇగో నీ పక్కలో ఉన్నారు. ఇతర రాజులు ఉన్నారా? వెనకల వస్తున్నారు. అప్పుడు ధర్మరాజు రూపు దాల్చిన ధర్మదేవతలాగా ఉన్నాడు. ధర్మదేవతనే ఆయన. అసలు ఎప్పుడూ మాట్లాడేవాడే కాదు. ఇప్పుడు ఎందుకు ఈ యజ్ఞానికి ఏదో తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి యజ్ఞం 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 యజ్ఞం. తన తండ్రిని బ్రహ్మలోకానికి పంపించాలి కదా, అందుకని ఆ యజ్ఞం ఒకటే. ఇంకా ఏది అస్సలు తిక్కబట్టినట్టుంది, అంత అదంతా సరిపోయింది ఇప్పుడు. అందుకని ఏది లోపం కాకూడదు కదా అంతా. ఏది కృష్ణుడు వచ్చాడా? అయ్యో కృష్ణుడు వచ్చి 5 రోజులైంది, నీతోనే ఉన్నాడు కదా అని. అవునవును అంతా వచ్చా. వాసుదేవా నమస్కారం అయిందప్ప, వెళదాం లోపలికి. అక్కడికి వేరు దేశాల నుండి ఎంతోమంది బ్రాహ్మణులు వచ్చారు. వారు వేదాంగాలతో నిష్ణాతులైన వారు. వారు తమ ఆత్మీయులతో కలిసి వచ్చారు. వారి కోసం ధర్మరాజు వేరు ఇండ్లను నిర్మింపజేశాడు. అవి సకల సౌకర్యాలతో నిండి ఉన్నాయి. వాళ్ళంతా ఎప్పుడో చేశారు, ధర్మరాజు ఏం చేయలేదు, అందరూ మిగతా వాళ్ళు చేశారు. ఇక్కడ చెప్పుకుంటున్నాం ధర్మరాజు చేశాడని, అంటే వాళ్ళంతా చేస్తే ధర్మరాజు చేసినట్టే కదా. శిల్పులు ముందు చూపుతో అన్ని రకాల వాతావరణాలకు తట్టుకునేలాగా వాటిని నిర్మించారు. శిల్పులు అవి చూస్తే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోతుందేమో ఆ మంటపం, అట్లా అయిపోయింది వాళ్ళకి. అట్లా చేశారు. బ్రాహ్మణులందరూ ధర్మరాజు చేత సత్కరించబడ్డారు. మొదటి సత్కారం ఒకటే అవుతుంది. అది ప్రారంభం వస్తూనే ఒక సత్కారం అవుతుంది. వస్తూనే దక్షిణులు ఇవ్వటం అవంతా ఒక సత్కారం. తర్వాత యజ్ఞం అయిన తర్వాత సత్కారం అది వేరే ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు వేరే యజ్ఞాలు అయినప్పుడంతా సత్కారాలు అప్పుడప్పుడు ఉంటాయి. అవంతా మనం చూస్తున్నాం అంతే, ఇంకేంలే. అక్కడ పౌరాణికులు వినోదభరితమైన కథలు చెబుతున్నారు. ఒకచోట కథలు నడుస్తున్నాయి, ఒకచోట నర్తకులు నర్తనం చేస్తున్నారు. తమ కళలతో అందరినీ ఆనందింపజేస్తున్నారు. అందరూ భోజనాలు చేస్తూ ఆనందంగా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు. ఎంతోమంది మహాత్ములు సంతోషిస్తున్న కోలాహలం అక్కడ వినిపించింది. మధ్యలో కొంతమంది పండితులంతా
వాళ్ళ సంస్కృతంలో శాస్త్ర తర్కాన్ని పెట్టుకున్నారు. దీయతాం దీయతామేషాం భుజ్యతాం భుజ్యతామితి ఏవం ప్రకారక సంజల్పాః శ్రూయంతే స్మాత్ర నిత్యశః. వీరికి ఇంకా ధనం ఇవ్వండి. ధర్మరాజు వాళ్ళు ఇంకా బాగా మంత్రాలు ఎక్కువ చెప్తూ ఏదో శాస్త్ర సమ్మతం, అయ్యో వాళ్ళ దానికి కాదు ఉండేది, వాళ్ళు శాస్త్రాన్ని తర్కం చేసుకుంటున్నారు, ఇప్పుడు కాదు ఇచ్చేది మనం అని. వాళ్ళకి ఇంకా బాగా ఇవ్వండి. ఇస్తున్నాం. వీరికి ఇంకా అన్నం పెట్టండి, ఇప్పుడే తినొచ్చారు, ఇంకో పారి పెట్టండి. మంచి పని, లేండప్ప అన్నానికి. ఇక స్వామి నమస్కారం అండి అనే మాటలు అంతటా వినిపించాయి. ప్రతినిత్యం అదే పని ఆయనకి. వాళ్ళకి అన్నం పెట్టండి, ఇప్పుడే తినొచ్చారంటే ఇంకో పారి పెట్టండి, పర్వాలేదు, సంకోచించకూడదు, తినిపించండి. ఎన్ని మాటలు తినిపించేది. ధర్మరాజుది ఏంటో అయిపోయింది. ఎంతూజియం, టెన్షన్, ఏదేదో అయిపోయింది. ధర్మరాజు 1,00,000 గోవులను, 1,00,000 పాన్పులను, 1,00,000 బంగారు నాణలను ఒక్కొక్క రోజుకి బ్రాహ్మణులకు దానమిచ్చాడు. దానం ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు తీసుకొని చాలంటున్నారు. స్వర్గంలో ఇంద్రుడు యజ్ఞం చేసినట్లుగా భూమిపై ధర్మరాజు యొక్క యజ్ఞం ప్రారంభమైపోయింది. తర్వాత ధర్మరాజు ద్రోణుణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, విదురుణ్ణి, కురుపుణ్ణి, దుర్యోధుణ్ణి, అతడి సోదరులను, ఇంకా తనపై ప్రేమ గల వారిని ఆహ్వానించమని నకులుని హస్తినాపురానికి పంపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 34వ అధ్యాయం. నకులుడు హస్తినాపురానికి వెళ్ళి ధర్మరాజు యొక్క ఆజ్ఞను వినయంగా తెలిపాడు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన వారిని అందరినీ కూడా యజ్ఞానికి ఆహ్వానించాడు. ఎంతో ఆదరంగా పిలిచిన ఆ పిలుపుకు ఆచార్యులందరూ సంతోషించారు. విప్రులతో కలిసి బయలుదేరారు. నగరంలో మిగిలిన ఇంకా కొంతమంది ధర్మరాజు ఆజ్ఞ గురించి తెలుసుకొని యజ్ఞము ఆజ్ఞ రెండు యజ్ఞం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని, ధర్మరాజు ఆజ్ఞ గురించి తెలుసుకొని వాళ్ళంతా బయలుదేరారు. ఎంతోమంది క్షత్రియులు విలువైనటువంటి కానుకలు తీసుకొని అన్ని దిక్కుల నుండి బయలుదేరి యజ్ఞానికి వచ్చారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, దుర్యోధనుడు, అతడి తమ్ముళ్ళు, గాంధారరాజు సుబలుడు, శకుని, అచలుడు, వృషకుడు, కర్ణుడు, శల్యుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, శలుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, జయద్రథుడు, పుత్రులతో కలిసి ద్రుపదుడు, శాల్వుడు, ప్రాగ్జ్యోతి పురాన్ని పాలించేటువంటి రాజైన భగదత్తుడు, అతడితో కలిసి సముద్ర తీరవాసులు, మ్లేచ్ఛ జాతీయులు, పర్వత ప్రాంతాలను పాలించే రాజులు, బృహద్బలుడు, పౌండ్రక, వాసుదేవుడు, వంగరాజు, కళింగరాజు, ఆకర్షణుడు, కుంతల, మాలవ, ఆంధ్ర, ద్రావిడ, సింహళ దేశపు రాజులు, కాశ్మీర రాజు, కుంతీభోజుడు, గౌరవవాహనుడు, బాహ్లీకుడు, శూరులైన రాజులు, మహాబలుడు, మాబులేలుడు, నానా జనపద శాసన రాజులు, విరాటుడు, తన 2 కుమారులు వచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.